మెదక్ జిల్లా తూప్రాన్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన పట్టభద్రులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్ లో భాగంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పట్టం కడదామని నిరుద్యోగ వైకాస తరపున జోగినాథ్ యాదవ్, బాలసాయి హరిప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వికాస నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పారిశ్రామికవేత్తలకు, సమాజ సేవకులకు జరుగుతున్న ఎలక్షన్లుగా అభివర్ణించారు. గత ప్రభుత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికై రోడ్డెక్కిన దాఖలాలు ఎన్నో ఉన్నప్పటికీ ఏ ఒక్కరోజు విద్యార్థుల పక్షాన నిలబడలేదు. జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల డిమాండ్లపైన మద్దతు ఎక్కడా తెలపలేదు. అలాంటి వ్యక్తిని ఈ రోజు అభ్యర్థిగా ఎలా గెలిపిద్దామని పట్టభద్రులు ఆలోచించాలని తెలిపారు. కొనసాగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పుట్కూరి నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అతనితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించి పదవికి రాజీనామా చేసినా అని చెప్పి డ్రామాలు ఆడుతూ, రాజీనామా చేయకున్నా కూడా, రాజీనామా ఆమోదం పొందకున్నా కూడా నేను రాజీనామా చేసినా అని చెప్పి పట్టభద్రులను మోసం చేస్తూ పట్టభద్రులను ముందుకొచ్చి ఓటు అడుగుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణకు మధ్య జరుగుతున్న పోటీ. ఈ పోటీలో పట్టభద్రులందరూ గమనించాలి, ఎవరు ఏ రకంగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. విద్యను వాళ్ళు వ్యాపారంగా మార్చుకొని సేవలు అందిస్తున్న వారు ఒకవైపు ఉంటే, విద్యను సేవ రూపంలోనే అందిస్తూ అతని సమక్షంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇతర దేశాల్లోకి పంపించినటువంటి గొప్ప వ్యక్తి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ పట్టణంలో, హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి విద్య మన హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి, ప్రాంత జిల్లాల ప్రజలకి, దాంతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలకి అందుతున్న విద్య ఏదైతే హైదరాబాద్ ఉందో అదే పుస్తకాలను నేను ఫ్రీగా పంచుతున్నా అని చెప్పి వ్యాపారం చేస్తూ ఆ యొక్క వ్యాపారాన్ని పేరు పెట్టుకొని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. అంతవరదాకా ఆయన ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టిస్తే ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని విత్డ్రా చేసేటట్టుగా, లేకుంటే రద్దు చేసేటట్టుగా ఆయనను క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇస్తున్నాం అనేది కూడా ఒక విషయం. నిలబడ్డటువంటి అభ్యర్థుల బలాబలాలు చూసుకున్నట్టయితే మనకు 3 రకాల వ్యక్తులు నిలబడడం జరిగింది. ఒకరు విద్యారంగంలో సేవలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, మరొకరు పుస్తకాల వ్యాపారం చేస్తూ అశోక్ నగర్ కేంద్రంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్నటువంటి మన ప్రసన్న హరికృష్ణ గారు, మూడవ వ్యక్తి పారిశ్రామికంగా వ్యాపారం చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు. ఈ ముగ్గురిలో కూడా నా తోటి గ్రాడ్యుయేట్లందరికీ నా విన్నపాన్ని ఏంటంటే, మనకు సేవ చేసేది ఎవరు? పుస్తకాల వ్యాపారం చేసేవారా, లేదంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చూసేవారా, లేదంటే మన కోసం మన గ్రాడ్యుయేట్ల సమస్యలను పరిష్కరించడానికి, సర్కార్తో కొట్లాడి మన సమస్యలను తీర్చడానికి ముందున్నటువంటి విద్యలో సేవలు అందిస్తున్నటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు? ఒక్కసారి నా తోటి గ్రాడ్యుయేట్లు ఆలోచించాలి. ఈ అశోక్ నగర్ కేంద్రంగా చేస్తున్నటువంటి రాజకీయాన్ని తరిమి కొడదాం. అట్లాగే కరీంనగర్లో ఎంతో మంది, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మన సంపూర్ణ మద్దతు ఇచ్చి వారిని గెలిపించడంలో మనం క్రియాశీలకంగా ముందుంటాం. అలాగే ఎందుకంటే ఈరోజు మాకంటూ ఒక భరోసాని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మాకంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఉన్నప్పుడు వేరే రాజకీయ వ్యాపారాల కోసం ముందుకొస్తున్నటువంటి అభ్యర్థుల్ని మనం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి తరిమి కొడదాం. మన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాం. థ్యాంక్ యూ.